అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూన్ నెలలో గ్రహాలు వాళ్ళ స్థానాలు ఎలా ఉన్నాయంటే, జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశిలోకి, 8వ తారీఖున శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి, 15వ తారీఖున రవి మిథున రాశిలోకి, 20వ తారీఖున కుజుడు వృషభ రాశిలోకి, 22వ తారీఖున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారనమాట. సో ఇలా గ్రహాలు మారినప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో వృషభ రాశి వాళ్ళకి 3వ స్థానంలో గురువు శుక్రుడు. సో 3వ స్థానం ఏంటంటే మన ధైర్య సాహస పరాక్రమాలు, మన స్కిల్స్, మన ఎఫర్ట్ దీన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఈ టైంలో ఎట్లా అంటే, మీరు ఏదైనా ఒక క్లాసికల్ స్కిల్ అంటే ఒక డ్యాన్స్, మ్యూజిక్ నేర్చుకుందాం అనుకుంటే కనుక ఇది ఒక మంచి అనువైన సమయం అన్నమాట. అలాగే మీ యొక్క పట్టుదల, ఆ స్వయం కృషి, అంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ చాలా గ్రో అవుతాయి అన్నమాట. సో మీరు ఇంతకు ముందంతా పోలిస్తే ఈసారి ఇంకా బాగా, అంటే ఈ నెల అయితే ఈ టైంలో మీరు ఇంకా బాగా కష్టపడి మీరు ఏదైతే పనులు చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనమాట. అలాగే మీ మీ ఇంట్లో వాతావరణం, అంటే మీ స్పౌస్ తోటి రిలేషన్షిప్ కూడా ఈ నెలంతా బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు గురువుతో ఉండడం వల్ల మీ రిలేషన్షిప్స్ కూడా ఈ ఈ జూన్ నెలలో బాగుందన్నమాట. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే లగ్నంలో కుజుడు ఉండడం బట్టి కొంచెం అనవసరమైన అంటే అన్నెసరీగా మాట్లాడడం వల్ల కొంచెం చిన్న చిన్న విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. బట్ గురువు శుక్రుడు వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి ఓవరాల్గా మీ రిలేషన్షిప్ విషయాల్లో మాత్రం బాగానే ఉందన్నమాట. సో ఇది 3వ స్థానంలో గురువు శుక్రుడు వల్ల ఉండే ఫలితం అన్నమాట. ఎందుకంటే వృషభ రాశికి లగ్నాధిపతి శుక్రుడు, అష్టమ లాభాధిపతి గురువు అన్నమాట. సో మీకు ఫైనాన్సెస్ విషయాల్లో కూడా ఈ నెల బాగానే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ 2వ స్థానంలో రవి బుధులు. సో ఇది కూడా మంచి ప్లేస్మెంట్. అంటే మీరు ఎక్కువగా మీ కుటుంబం విషయాల్లో బాగా దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే మీ కుటుంబ విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, లేకపోతే మీ కుటుంబ విషయాల్లో కొంచెం బాగా మనీ స్పెండ్ చేయడం కానీ ఉంటుందన్నమాట. మనీ స్పెండ్ చేయడమే కాదు, మీకు మీ కమ్యూనికేషన్ ద్వారా లేకపోతే డిబేట్స్ ద్వారా మీకు ఇన్కమ్ రావడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. సో సెకండ్ హౌస్లో రవి బుధులు మీ కమ్యూనికేషన్ని చాలా షార్ప్గా, చాలా బాగా ఉండేలాగా వాళ్ళు చేస్తారనమాట. సో దానివల్ల మీకు అది ఉపయోగపడుతుంది. అంటే మీరు ఏమన్నా ఒక ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్నా, లేకపోతే ఒక మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నా కూడా మీ యొక్క మాట్లాడే పద్ధతి వల్ల మీకు ఇంకా బెటర్గా మీకు ఇన్కమ్ గ్రో అవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే ఎస్పెషల్లీ ఈ మార్కెటింగ్, ఫైనాన్స్ అంటే మాట్లాడే రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దాని ద్వారా మీకు ఇంకా ఇన్కమ్ పెరగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో వృషభ రాశి వాళ్ళకి రవి బుధులు కూడా బాగున్నారు. సో లగ్నంలో కుజుడు నెక్స్ట్. సో లగ్నంలో కుజుడు ఏంటంటే మీరు ఈ నెలంతా కూడా చాలా యాక్టివ్గా, ఉత్సాహంగా ఉంటారు.
కాకపోతే కుజుడు లగ్నంలో ఉండడం వల్ల కొంచెం రక్తపోటు, అనవసరమైన ఆందోళన దాన్ని కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట. సో మీరు క్రమం తప్పకుండా డైలీ రొటీన్‌గా కొంచెం యోగా, ఎక్సర్సైజ్ అవి చేస్తూ ఉంటే మీ యొక్క అంటే ఇంటెన్సిటీ కొంచెం నార్మల్ అయ్యి సో అంతా బాగానే ఉంటుందన్నమాట. సో కుజుడు కూడా మీకు ఈ ఈ ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి బాగానే ఉన్నాడు. సో ఓవరాల్‌గా వృషభ రాశి వాళ్ళకి కుటుంబ పరంగాను, ధనపరంగా అత్యద్భుతంగా ఉంది. కాకపోతే లగ్నంలో కుజుడు ఉండడం వల్ల కొంచెం ఆవేశంగా మాట్లాడడం కానీ, కొంచెం ఇంటెన్స్డ్‌గా మాట్లాడడం కానీ కొంచెం తగ్గిస్తే బాగుంటుందన్నమాట. సో మీ డైలీ అంటే డైలీగా కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్, బేసిక్ యోగా అవన్నీ చేస్తే కనుక నార్మల్ అయ్యి అంతా బాగానే ఉంటుందన్నమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు వృషభ రాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.